ఒక బుజ్జి కుందేలు చక్కగా పొట్ట నిండా తిని ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోయింది. లేచి చూసేసరికి తన పేరు మర్చిపోయింది. అరే రే, నా పేరేంటబ్బా, ఏంటో తెలియటం లేదు అని చెప్పి దగ్గరలో ఉన్న ఒక రైతు పొలంలో పనిచేసుకుంటూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి, బాబాయ్ నా పేరేంటో చెప్పవు? ఏంటమ్మా, నేను పనిలో ఉన్నాను, దగ్గరలో ఉన్నటువంటి నా ఫ్రెండు కుండలు చేసే రాజయ్య ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అడుగు. సరే సరే వెళ్తున్నాను. బాబాయ్ బాబాయ్ నా పేరేంటో చెప్పవు? నీ పేరు నాకు తెలియదు, కానీ నేను పనిలో ఉన్నాను, ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి బార్బర్ బాబాయ్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అడుగు. సరే బాబాయ్ బాబాయ్ నాకు కొంచెం నా పేరు చెప్పవు? నేను కూడా చాలా పని ఒత్తిడిలో ఉన్నానమ్మా. నాకు దగ్గరలో ఉన్నటువంటి నా స్నేహితురాలు మేడం గారు ఉన్నారు, ఆమెను అడగండి. సరే సరే మేడం మేడం నా పేరు కొంచెం చెప్పరు అనగానే, నేను చాలా బిజీగా ఉన్నానమ్మా, ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి నా స్నేహితుడు చెప్పులు కుట్టే రాజయ్య ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అడుగు. సరే సరే రాజయ్య బాబాయ్ నాకు కొంచెం నా పేరు చెప్పవు? నేను కూడా చాలా బిజీగా ఉన్నానమ్మా చెప్పులు కుట్టుకుంటూ. ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి చేపలు పట్టే జాలరి గారు ఉన్నారు, అతన్ని కొంచెం అడగు. సరే సరే బాబాయ్ నా పేరు కొంచెం చెప్పవు? నేను కూడా చేపలు పట్టే పనిలో చాలా బిజీగా ఉన్నానమ్మా, నువ్వు కొంచెం ఇక్కడికి దగ్గరలో స్కూల్ ఉంది కానీ అక్కడికి వెళ్ళు. సరే సరే ఆ దగ్గరలో ఒక స్కూల్ టీచర్ గారు పాఠాలు చెప్తూ ఉన్నారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఆర్ ఫర్ ర్యాబిట్ అని చెప్పింది. అప్పుడు కిటికీలో నుంచి చూసినటువంటి కుందేలు, ఓహో నా పేరు ర్యాబిట్ కదూ, హి 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 హీ.